జీఎస్టీ స్లాబ్లలో మార్పులు చేర్పుల ఎఫెక్ట్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలపై తీవ్రంగా ఉండబోతోంది. టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు విక్రయించేటువంటి దుకాణాలు కస్టమర్లు లేక బోసిపోతున్నాయి. ఏసీలు, అలాగే 32 ఇంచ్ పైబడినటువంటి ఎల్ఈడీ, ఎల్సీడీ సహా అన్ని రకాల టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషిన్లు కూడా 28% స్లాబ్ నుంచి 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. ఈ నెల 22 నుంచి ట్యాక్స్ రేట్లు తగ్గుతూ ఉండటంతో ఆ తర్వాత కొనొచ్చనే భావనలో కస్టమర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొనుగోళ్లు లేక నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి నాయుడు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జీఎస్టీ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగం పైన కూడా ఈ ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే చేసినటువంటి స్పీచ్లో భాగంగానే జీఎస్టీ రేట్స్ తగ్గింపు అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 2 స్లాబులుగా ఇది ఏదైతే దీన్ని తీసుకురాబోతున్నాము, అది తగ్గుతుంది, జీఎస్టీ ఆ భారం అనేది వినియోగదారులపై తగ్గుతుంది అనేటటువంటి నేపథ్యంలో మొత్తం కొనుగోలు అయితే పూర్తిగా తగ్గిపోయాయని చెప్పొచ్చు. మనం ఈ షాప్ చూడొచ్చు. నిత్యం శ్రీకాకుళం జిల్లాలో కిటకిటలాడేటటువంటి షాపుల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. వీనస్ ఆప్టికల్, వీనస్ ఎలక్ట్రానిక్స్. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఒక ఏదైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా వీళ్ళు తప్పించి ఇంకా ఎవరు కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే జీఎస్టీకి సంబంధించి వచ్చేటటువంటి ఈ స్లాబ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఒక ఆసక్తి అయితే ప్రజల్లో ఉంది. 22వ తారీఖు వరకు కూడా ఎవరు కొనుగోళ్లు చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్రిడ్జెస్ కానీ, టీవీస్ కానీ, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా 12% స్లాబులు ఉన్నటువంటి ఇది 99% వస్తువులన్నింటినీ కూడా 5% స్లాబుల్లోకి మారుతాయనేటటువంటి ఒక ఇది ప్రజల్లో ఉండడంతో కొనుగోలుదారులు ఎవరు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి కొనుగోళ్లు, ఏంటి అసలు? మార్కెట్ ఏమీ లేదు సార్. వచ్చిన కస్టమర్స్ కూడా అందరూ జీఎస్టీ తగ్గుతుందని 22 వస్తాము ఎంక్వైరీ అవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15న ప్రకటించారు ఏసీలు, టీవీలు, ఎల్ఈలు, వాషింగ్ మిషన్ మీద 28% 18% చేస్తున్నాం అన్నారు. 10% తగ్గుతున్న వల్ల ప్రతి కస్టమర్కి కూడా ఏసీలని, వాషింగ్ మిషన్, టీవీలు అని తగ్గుతున్నామని వచ్చే కస్టమర్లు కూడా ఎంక్వైరీ చూస్తున్నారు. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం ఈ స్టోర్లో. ఎన్నిడు లేని వ్యాపారం కూడా ఏ రోజుకి ఇప్పుడు రోజుకి కూడా రోజు కిటకిటలాడేది వ్యాపారం అయ్యేది. ఎంత టర్న్ ఓవర్ ఉండేది మీ ఈ షాపు? యావరేజ్గా నెలకు వచ్చేకి 40 lakhs 50 lakhs వరకు అయ్యేది సార్. రోజుకి ఎలాగైనా మీకు 2 lakhs 2.5 lakhs అమ్మేవారు. రోజు కూడా 10,000 కూడా అవ్వట్లేదు సార్. కస్టమర్స్ అనేది పూర్తిగా రావట్లేదు. మేము ఓన్లీ స్టాఫ్తో రోజు షాప్ తీయడం, క్లోజ్ చేయడం వల్ల అవుతుంది. వచ్చిన కస్టమర్లు కూడా కొనడానికి కూడా ఎవరు రావట్లేదు. అంటే 22 తర్వాత వస్తాం. రేట్లు ఎలా ఉన్నా, జీఎస్టీ ఎలా ఉన్నా అడుగుతాను. జీఎస్టీ అనేది మనకి ఇంకా తెలియదు. అమలు అయితే ఎంత కాస్ట్ తగ్గుతుంది అని మనకు తెలుస్తుంది. ఓకే, మీరు చెప్పండి, మీరు కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు? అసలు ఏంటి అసలు కొనుగోలుకి ఎవరు వస్తున్నారా? రావట్లేదు సార్. కస్టమర్ అనేది తీరిగి రావట్లేదు. అందరూ 23 తర్వాత వెయిట్ చేస్తున్నారు. కొత్త స్టాక్స్ ఏం కూడా కనిపించట్లేదు మీ దీనిలో? కొత్త స్టాక్ అనేది వస్తాయి 3 రోజెస్ అవుతుంది. 2 రోజులు 3 రోజుల్లో వస్తాయి. మీరు రోజు షాప్కి ఎంత ఖాళీగా ఎప్పుడు కనబడలేదా? సార్ కనబడుతున్నాం సార్. ఖాళీ కస్టమర్ అనేది సార్ రావట్లేదు. వస్తున్నారు కానీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. జీఎస్టీ చూసుకొని వస్తాం అంటున్నాం. ముఖ్యంగా ఏదైతే 22వ తేదీ తర్వాత ఈ జీఎస్టీ స్లాబుల్లో మార్పు వస్తే తప్పించి ఎంత రేట్స్ వస్తుంది ఏంటి అనేది కనుక్కొని వెళ్ళిపోతున్నారు తప్పించి కస్టమర్స్ ఎవరు కూడా కొనుగోలుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఏదైతే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి ఈ షాప్స్ కానీ దీనిపైన ఆధారపడినటువంటి చాలామంది కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి షాప్స్లోనే మనం చూడొచ్చు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10% వరకు కిందికి ధరలు దిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి నేపథ్యంలోనే కొనుగోలు వైపు వినియోగదారులు మొగ్గు చూపడం లేదు. 22 తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ రేట్స్, టారిఫ్స్ వచ్చిన తర్వాత కానీ చెప్పలేమని అయితే ఇక్కడ షాపు యజమానులు, సేల్స్ మేనేజర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి.